మానవ సంబంధాలు రోజురోజుకు మంటగలిసిపోతున్నాయి. చదువుకోవాల్సిన వయసులో యువత పెడదారిన పడుతోంది. సామాజిక మాధ్యమాల మోజులో కన్నవారిని సైతం దూరం చేసుకుంటున్నారు. ప్రేమ మత్తులో మునిగి కన్నోళ్ల కలలను దూరం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో ప్రియుడి మోజులో పడి ఓ బాలిక కన్న తల్లినే కలతీర్చడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురే తల్లిని హతమార్చిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక లాల్ బహదూర్ నగర్ కు చెందిన అంజలికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె 10వ తరగతి చదువుతుండగా చిన్న కుమార్తె 7వ తరగతి చదువుతోంది. 8 నెలల క్రితం పెద్ద కుమార్తెకు నల్గొండ జిల్లా కట్టంగూరుకు చెందిన యువకునితో సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. విషయం తెలిసిన తల్లి, మధ్యతరగతి కుటుంబానికి చెందిన మనం చదువుతోనే ఉన్నత స్థాయికి చేరుకోగలమని కుమార్తెకు నచ్చజెప్పి మందలించింది. తల్లి మాటలను పెడచెవిన పెట్టిన కుమార్తె ఈ నెల 19న ప్రియుడి వద్దకు వెళ్లిపోయినట్లు పోలీసులు చెప్పారు. కుమార్తె కనిపించడం లేదని తల్లి అంజలి జీడిమెట్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు 20వ తేదీన కుమార్తెను తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లికి అప్పగించారు. అయితే తన ప్రేమకు తల్లే అడ్డొస్తోందని భావించిన కుమార్తె ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చింది. ఆ అమ్మాయే ఫోన్ చేసింది, మా అమ్మ కింద పడ్డది, ఒకసారి ఇంటికి వస్తావా అన్నది. ఎందుకమ్మా ఏం జరిగింది అంటే, అమ్మ కింద పడ్డది, ఒకసారి రావా, భయం అవుతుంది అంది. 10:30 నుంచోని కనీసం నేను షాపూర్ కలవత్ నగర్కి వచ్చేసరికి 10 times కాల్ చేసింది. సార్ వాళ్ళు చెప్పేదాకా నాకు తెలియదు నా చెల్లెని మర్డర్ చేసిలని. నేను తప్పు చేసిన అమ్మా, పెద్దమ్మ సారీ నేను తప్పు చేసిన అంటుంది. ఏం తప్పు చేసినావు బిడ్డ అంటే, 8 నెలల నుంచి మేము ప్లాన్ చేసినామని నా చెల్లె చున్నితోనే చెల్లెని చంపేసిళ్ళు. ఒకసారి చున్నితో చంపితే చావలేదని సెకండ్ టైం కూడా చంపేది ధైర్యం చేసి ముగ్గురు, యశ్వంత్, శివ, తేజస్విని ముగ్గురు కలిసి చంపిళ్ళు. నా చెల్లె ఎంతో కొట్లాడింది సార్, నా చెల్లెకి న్యాయం కావాలి. అమ్మాయికి 8 months నుంచి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అంట. అమ్మాయి వెళ్ళిపోయిందంట అబ్బాయితో. కొంచెం గోల్డ్ వాళ్ళ అమ్మాయి చెవుల కమ్మలు కొన్ని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిందంట. అక్క వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిందంట PS లో. ఇస్తే అమ్మాయిని అబ్బాయిని పట్టుకొచ్చారంట. అక్కడ నల్గొండలో దొరికిరంట. పోలీసు వాళ్ళు వీళ్ళందరూ అడిగితే మా మమ్మీ నన్ను చంపేస్తా అన్నది. అందుకనే భయమై ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఉన్న అన్నయ్యతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినంటే, నువ్వు అట్లా తిరగొద్దు, చెయ్యొద్దు బిడ్డ అని చెప్పి నిన్న సాయంత్రం సోమవారం వరకు ఇక్కడే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఉన్నదంట. ఇంటికి వెళ్ళి స్నానం చేసుకుందంట. అమ్మ నువ్వు దీపం ముట్టి అన్నదంట. తల్లి దీపం ముట్టిస్తుంటే వాడిని పిలిపించిందంట. గోడల పక్కన ఎక్కడో ఉన్నాం. వెనకాలకి వచ్చి స్పాట్ కొట్టేసారు. బ్యాక్ సైడ్ నుంచి, ఫ్రంట్ నుంచి కూడా కాదు. ఇంకా ప్రాణం కొట్టుకుంటుందట. ఇలా కొట్టుకుంటుంది. చున్నితోటి ఇట్లా మొత్తం ఉరి పెట్టేసి ప్రాణం పోయినాక మా మమ్మీ పడిపోయింది. మేము ట్యూషన్ పోయినాము, వచ్చే వరకు తలుపుల దగ్గరికి వేసున్నాయి. మమ్మీకి ఇద్దరు పడిపోయింది, మాకు తెలియదు అంటుంది. సోమవారం సాయంత్రం ప్రియుడు అతడి సోదరుడితో కలిసి బాలిక ఇంటికి వచ్చారు. తమ ప్రేమకు తల్లే అడ్డుగా ఉందని ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టింది. ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. కూతురు వయసు 16 సంవత్సరాలు. ఆ అమ్మాయి ఈ నెల 19వ తారీఖు లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్లిపోవడం జరిగింది. నా తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ 20వ తారీఖే మా జీడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని, ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమ్మీడియట్ గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి, ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో ఆ శివాన్ని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. వీళ్ళిద్దరికీ ఇన్స్టాలో పరిచయం చెప్తాం. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తల్లిని హత్య చేసే సమయంలో ఏమాత్రం జాలి లేకుండా కుమార్తె ప్రవర్తించిందన్న పోలీసులు బాలిక సహా ప్రియుడి సోదరుడు మైనర్లు కావడంతో జువెనల్ హోం కు తరలించే యోచనలో ఉన్నారు. మరో నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.